आदाब RS Brothers Ali 369 who is the Kataravalli स्वीट की पालकोवा టూరిజానికి గోవా Ali 369 లో కామెడీ హవా హవా మరికెందుకు ఆలస్యం మొదలు పెడదామా RS Brothers Ali 369 who is the Kataravalli రోజు మన గెస్టులు మాధవీలత రాజీవ్ కనకాల అండ్ మధుశాలిని ప్లీజ్ వెల్కమ్ Super. Madhulata, Rajiv Khankala and Madhushalini. Okay, Madhulata. నచ్చేవలే సినిమా తోటి ఇంట్రడక్షన్ దాని ముందు ఏమైనా చేసావా ఓకే సార్ అలా వచ్చేసాను ఓకే సో అదే ఫస్ట్ మూవీ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు 2 మూవీస్ కంప్లీట్ అయిపోయాయి అరవింద్ 2 ఒకటి చూడాలని చెప్పాలని సో నెక్స్ట్ మంత్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ ఓకే అమ్మాయి ఎవరు చెల్లి లాంటి ఫ్రెండ్ లాంటి చెల్లి ఓవరాల్ గా నా చెల్లి అబ్బా
గిల్లి గిల్లి చెప్పింది చెల్లి అని. ఫ్రెండ్ లాంటి చెల్లి. అదే ఫ్రెండ్ లాంటి చెల్లి, చెల్లి లాంటి ఫ్రెండ్, మొత్తానికి చెల్లి. వెరీ గుడ్. చెల్లెలు కూడా బాగుంది నీలాగే. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఏం పేరమ్మా నీ పేరు? లావణ్య. లావణ్య. బా చాలా చక్కగా ఉంది పేరు. ఏదో చెప్తామో బాబీయో డాలియో అని అనుకున్నాను, కానీ అలా కాకుండా లావణ్య, మాధవీలత బాగుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఓకే రాజీవ్, బాగుంది పాట. ఏ రాజా అనుకోని అన్న నీ పేరు నాకు గుర్తుంది, మర్చిపోతాను ఆ పాట వేసేవేంటి? లేదు, అవునా? ఊపు వచ్చే సాంగ్ కదా. ఆహా. సరే ఒకసారి మన పెట్టేంతో సరదాగా ఉంటుందని. తెలుసు అనుకో, మాకు తెలుసు ఎన్టీఆర్కి బాగా నువ్వు రోజని, ఆడియన్స్ కూడా చాలా మందికి తెలుసు. ఓకే రాజీవ్, ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నాయక్ రిలీజ్ అయిందన్న. ఓకే. ఇక ఫర్దర్గా ఏంటంటే కేఎస్ రామారావు గారి బ్యానర్లో నారా రోహిత్ హీరోగా అదొక సినిమా. వెరీ గుడ్. ఇంకోటేమో ఆది హీరోగా, సాయి కుమార్ గారి అబ్బాయి హీరోగా అదొక సినిమా చేస్తాను. సుకుమారుడా లేకపోతే సుకుమారుడు గారు కొత్తది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ రాజీవ్. థ్యాంక్ యూ అన్న. ఆ పక్కన ఆయన ఎవరు? గిరి అని పెద్ద టెల్కోట్ వేసుకొచ్చాడు, అది పోనీ టేల్ లాంటిది. ఓకే, ఆర్టిస్టు గిరి. గిరి. ఓకే, ఏ ఊరమ్మా? మాది వెస్ట్ గోదావరి సార్. ఎక్కడ? కొయ్యలగూడెం. కోయలగూడెం చాలా ఫేమస్, బొట్టాయిగూడెం ఇవన్నీ ఉన్నాయి ఏరియాలో. అక్కడి నుంచే, అది అడవి ప్రాంతం, అందుకనే మనోడు ఏంటంటే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ. ఓకే మధుశాలిని, ఫస్ట్ మనం ఎక్కడ కలిసాం గుర్తుందా నీకు? కిత్తకిత్తలు. కితకితలా ఫస్ట్ అదేనా? అది నా ఫస్ట్ ఫిలిం. ఓకే, దాని తర్వాత ఇంకొక ఫిలిం లో అప్పుడు కూడా మళ్ళీ కలిసాం. అక్కడే కలిసాం కదా? అక్కడే గారు దాంట్లోనా? కాదు, లేదు వేరే. శివబాలాజీ కదా ఒక సినిమా హీరోలో. ఆగంతకుడు. మనం ఆగంతకుడు అడవిలో షూటింగ్. చాలా పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ అడవిలో. అక్కడ కోతులు విపరీతంగా ఉన్నాయి, మాకు తెలియదు, డోర్ తీసుకుని పడుకున్నాం. పొద్దున్న చూసేసరికి సూట్ కేసు మీద 2, అద్దం దగ్గర 4, నా మంచం మీద 2 ఉన్నాయి ఇలాగా. మా టెన్షన్. సరే మన ఐడియా ఉన్నారు మేకప్ మ్యాన్, ఆయన ఏం చేశారంటే టిఫిన్ చేశాక ప్లేట్లో కొన్ని మిగిలిపోయినాయి, డోర్ తీశారు కోతులు వేద్దామని. జస్ట్ ఇలా ప్లేట్ పెట్టగానే 100 వచ్చినాయి. ఈయన జంపు డోర్ వేసుకొని పూసుకొని లాక్కెళ్ళిపోయినాయి అనుకో, ఎందుకు వచ్చిందని చెప్పి. ఓకే, అక్కడ మనం కలిసాం, మళ్ళీ కలిసాం అప్పుడు. ఎస్. తర్వాత ఆయన ఎవరు? నా తమ్ముడు శరత్. ఏం పేరమ్మా? శరత్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ సపోర్ట్ చేద్దామని వచ్చావు? నేను లాక్కొచ్చాను యాక్చువల్లీ, బట్ చాలా కెమెరా షైన్ అన్నాను. ప్లీజ్ నా కోసం ఇంకెప్పుడు లైఫ్ లో ఇంకెప్పుడు ఏమీ అడగను, ప్లీజ్ రా అంటే. ఇంకేదన్నా అడిగితే చేసేవాడినేమో, మరీ టీవీ ముందా అన్నాడు. చాలా నర్వస్ గా ఉన్నాడు. సాఫ్ట్వేర్ అంటే చాలా ధైర్యంగా ఉంటారు కదా, ఎందుకని నర్వస్? సాఫ్ట్వేర్ అంటే చాలా సాఫ్టా అటు కాదా? ఓకే సార్, ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఓకే, ఫస్ట్ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడే. ఏంటది? స్టార్ట్ చేద్దామని. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే మధుశాలిని రండి. ఇద్దరు ఎవరు ఆడతారు? నేను మధుశాలిని ఆడుతుంది, తను సపోర్ట్ చేస్తాను. ఓకేనా? రెడీ మరి? మూవీ నేమ్ ప్లీజ్. స్వామి సై, స్టూడెంట్ నెంబర్ 1. ఆ సినిమాలో హీరో ఎవరు తెలుసు? ఆల్రెడీ చూసే ఉంటావు, చెప్పక్కర్లేదు. రెడీ మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
వెరీ గుడ్ మధుశాలిని బ్రహ్మాండంగా పరిగెత్తావు పార్క్లో పొద్దున్నే పరిగెడుతుంటా ఇంకా సరిగ్గా పరిగెట్లేదు నేను రాజీవ్ కనకార్ గారి ఫోటో పెట్టి కంప్లీట్ చేద్దాం అనుకున్నాను ఆపేశారు అవునా అంటే ఆపేలేదమ్మా అన్యాయం ఇది. లేదమ్మా 1 minute కాలేదు 1 minute అయిపోయిందమ్మా కావాలంటే ఇది లైవ్ వస్తుంది టీవీలో వేస్తారమ్మా అప్పుడు చూడు కావాలంటే సై హీరో నితిన్ హీరోయిన్ జలీలియా ద గ్రేట్ డైరెక్టర్ రాజు మౌళి స్టూడెంట్ నెంబర్ 1 హీరో ఎన్టీఆర్ అండ్ గజాల 1 2 3 4 5,000 పాయింట్లు జంప్ చేసుకున్నావు శాలిని వెరీ గుడ్ సూపర్ బాగా సపోర్ట్ చేసావు బాగా సినిమాలు చూస్తావు కదా నువ్వు వెరీ గుడ్ అప్పుడప్పుడు జాబ్ కూడా చేస్తుంటావు ఓ మధుశాలిని 5,000 పాయింట్లు సంపాదించుకున్నావు వెరీ గుడ్ ఓకే రాజీవ్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు నేనే ఆడతాను మూవీ నేమ్ ప్లీజ్ బొబ్బిలి రాజా రాజా కొండపల్లి రాజా రాజా కనికేల కోట శ్రీనివాసరావు గారు ఒకసారి చెప్పారు రాజీవ్ కనకాల మేమందరం నీ వెనకాల అట్టగా ఆ 3 సినిమాల్లో హీరో నీకు చెప్పక్కర్లేదు ఓకేనా ఓకే రెడీ మరి రెడీ అన్నా రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ అంతే అయిపోయింది దా చూసా లేడీస్ కుట్ర ఎక్కువ ఉంది ఇక్కడ ఏదో జరిగింది ప్రోగ్రామ్ ముందు ఏమన్నా గిల్లా వెళ్ళి నేనా అడ్డుపడిపోతుంటే యాక్చువల్లీ రాజా రాజా అని మధుని పెట్టి మధ్యలో రాజాని పెడితే ఇలానే ఉంటుంది సో వి కాంట్ హెల్ప్ ఇట్ అంటే వీళ్ళిద్దరు పేర్లు ఫస్ట్ ఓకే మధుమాధవి సో అలా ఉంది కాబట్టి మధులత మధుశాలిని కదా అందుకే అక్కడ రాజా 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 అని ఉంటే వీళ్ళకి కాపేశ్వరం కాజా ఇస్తే తింటారు ఏంటది కాపేశ్వరం కాజా అన్నదా ఇట్రా ఒక రకంగా నేను చాలా హ్యాపీ ఎందుకని? నేను నాకంటే ఎవరికైనా ఎక్కువ మార్క్స్ వస్తే విపరీతమైన కుళ్ళతో షో వదిలేసి వెళ్ళిపోతా ఇప్పుడు ఎందుకని అవునా రౌండ్ లో మీరు నన్ను కంప్లీట్ చేయనివ్వలేదు కంప్లీట్ కాదమ్మా నేను ఇక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ అన్నారు రాజీవ్ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అన్నారు రాజీ నేను ఒప్పుకోను. కాదు రాజీ వెళ్తాం ఎలాగెళ్ళంటే ఓకే వెళ్ళాను 4 అయింది కాదు ఎన్ని పెట్టాడు 4 పెట్టాడు ఓకే రాజా హీరోయిన్ సౌందర్య హీరో వెంకటేష్ ఇంకొక హీరో అబ్బాస్ బొబ్బిలి రాజా అవి చాలా టాప్ హీరోయిన్ భువనేశ్వరి గారు దాంట్లో దివ్యభారతి మదర్గా చేసింది ఆవిడ 1 2 3 4,000 పాయింట్లు సంపాదించుకున్నావు రాజా వెరీ గుడ్ నెక్స్ట్ టైం బెటర్ లెక్కమ్మా ఆ గేమ్ అప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఆడండి లేకపోతే నేను కూడా రావచ్చు అడ్డుపడడానికి మాధవీలతకి లేదు ఇంకా లేదు ఛాన్స్ లేదు ఇది ఒకే ఛాన్స్ ఇది అమ్మాయిలకి అడ్డం రాకూడదు ఎందుకు అలా రాకూడదు అబ్బాయిలకి నేను ఇద్దరం పైగా చూసా అమ్మాయి నేను కాదు ఎక్కువ అడ్డం రాలేదు 2 ఫ్లోర్స్ అలా ఇది ఒక బొమ్మ తీసుకొని వెనక్కి దాచేసి ఇక్కడే ఉంటా అమ్మాయి వెళ్ళవా ఇంకే డిషలు అందరూ బాగుంది ఎవరు ఆడుతుంది చెల్లి అవునా అన్న అవుతాన్న మాధవీలత ఆడ నేను పిలుస్తానమ్మా మాధవీలతే ఆడాలి మేము పాపా ఒప్పుకోము నేను పిలుస్తా నేను పిలుస్తా అక్కడికి వెళ్తే అమ్మా కట్రే వెళ్ళమ్మా గో అది అది సన్నంగా ఉండటం వల్ల ఎటు బొక్కల నుంచి వెళ్ళిపోవచ్చు వెరీ గుడ్ రాజు 4,000 పాయింట్లు సంపాదించేసుకున్నావు ఓకే మధులత మీ ఇద్దరు ఎవరు ఆడతారు తను ఆడుతుంది ఆ? తను ఆడుతుంది తను ఆడుతుందా మేము ఒప్పుకోము మాధవీలతే ఆడాలి తను ఆడతాడు మేము చూస్తుండాలా అంటే నాకంటే తను కొంచెం యాక్టివ్గా ఆడుతుంది నాకు ఫీవర్ ఉంది సో అక్కడ నుంచి అక్కడికి కూడా వెళ్ళలేను ఫీవర్ ఉందా ఎంత ఉంది ఒక 1 or 2 ఉంది అవునా ఓహో
మరి ఎంత బాగా చేస్తావు డాన్స్ ఇందాక అన్నట్టులో మిమ్మల్ని చూసిన ఊపే బాగానే ఆనందంలో అలా వచ్చి అప్పుడు లేదా జ్వరం ఇప్పుడు దీని మీద వెళ్ళాలంటే వచ్చిందా జ్వరం సరే అయితే మధులత నువ్వే ఆడాలి ఈ రౌండ్ ఆడితే నీకు జ్వరం తగ్గిపోద్ది గ్యారంటీగా చెప్పా వస్తున్నాడు డాక్టరు బయలుదేరాడు ఓకే నువ్వు ఆడుతావు తను సపోర్ట్ చేస్తావు ఓకేనా రండి మూవీ నేమ్ ప్లీజ్ అల్లరి నచ్చావులే కితలు ఓకేనా రెడీయా అల్లరి ఎవరు డైరెక్టర్ రవి బాబు గారు కితకితలు ఎవరు డైరెక్టరు ఈవీవి గారు కాదు అంటే ఐడియా ఉందా లేదా అని చెప్పేసి జస్ట్ క్లూ ఇస్తున్నా అంతే రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ తెచ్చి ప్లీజ్ టేక్ ఇట్ థ్యాంక్ యూ నచ్చావులే హీరో తనిష్ హీరోయిన్ నేనే డైరెక్టర్ రవి బాబు అంటే హైట్గా ఉంటాడు కాబట్టి బయట చెప్తాం కంగారు పడకు కితకితలు అంటే నువ్వు అక్కడ అడ్డంగా ఉన్నావు కాబట్టి అమ్మాయి అడ్డంగా అంటే నెక్స్ట్ ఉంది అక్కడ అప్పుడు గెలుచుకుందాం మనం అప్పుడు 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 ఏ లేడీస్ లేడీస్ వెయిట్ నేను కూడా అడ్డం వచ్చానా అసలు అన్ని అమ్మాయి ఎవరికి అడ్డం కదా అసలు సమస్య లేదు కితకితలు హీరో అల్లరి నరేష్ హీరోయిన్ గీతా సింగ్ సో 1 2 3 4 5,000 పాయింట్లు సంపాదించేసుకున్నావు వెరీ గుడ్ ఫెంటాస్టిక్ బాగా సపోర్ట్ చేసావు ఒక ముక్క కూడా మాట్లాడలేదు వెరీ గుడ్ వెరీ గుడ్ మాధులత చాలా బాగా బ్రహ్మాండంగా 5,000 పాయింట్లు సంపాదించేసుకున్నావు మ్యాచింగ్ మీద అంతా పూర్తి అయ్యేసరికి మధుశాలిని 5,000 పాయింట్స్ రాజీవ్ కనకాల 4,000 పాయింట్స్ మాధవిలత 5,000 పాయింట్స్ ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం ఆ రౌండ్ పేరు ఎంత చేట స్టార్ట్ చేద్దాం మరి ఓకే లెట్స్ స్టార్ట్ ఎంత చేట ఓకే మధుశాలిని అండ్ శరత్ మిత్రులండి ఓకే మధు ఫస్ట్ ఏ సినిమాలో అవకాశం వచ్చింది ఎలా వచ్చింది ఫస్ట్ కితకితల్లోనే వచ్చిందండి ఓకే అండ్ నేను దానికంటే ముందు మోడలింగ్ చేసేదాన్ని సో ఈవీవి గారు నన్ను వేరే ఫిల్మ్కి ఎప్పుడో పిలిచారు కానీ ఫోటోగ్రాఫ్స్లో చాలా మెచ్యూర్డ్గా ఉన్నాను ఈ అమ్మాయిని పిలిపించిన ఆడిషన్కి అన్నారు చూస్తే చాలా చిన్న పిల్లలు అదేంటి ఫోటోలో ఇంత పెద్దగా ఉన్నావు ఇంకా నీకు చాలా టైం ఉంది 1 year తర్వాత నేను నీకు అవకాశం ఇస్తాను అలాగే 1 year తర్వాత మళ్ళీ నా యాడ్ చూసి ఆయన కితకితలకి పిలవడం జరిగింది రీసెంట్గా హిందీ మూవీలో కూడా చేశారు కదా రామ్ గోపాల్ వర్మ గారిది డిపార్ట్మెంట్ ఇంకా భూత్ రిటర్న్స్ ఓకే భూత్ రిటర్న్స్ అది రిలీజ్ అయింది ఆల్రెడీ రిలీజ్ అయింది అక్టోబర్లో ఓకే తెలుగు తమిళ్ హిందీ 3 languages లో చేశాను ఇప్పటి వరకు మలయాళం కన్నడ బ్యాలెన్స్ ఉంది చేసేతో పని ఇప్పుడు చేస్తాను టోటల్గా ఎన్ని సినిమాలు చేసి ఉంటావు టోటల్గా 11 ఫిల్మ్స్ 11 అంటే సాంగ్స్ తో కలిపి ఓకే సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఒక కలర్ బాల్ తీస్తాను ఫ్రీ మ్యాచింగ్ మై మ్యాచింగ్ ఆల్మోస్ట్ ఓకేనా ఓకే రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్
రండి అమ్మా, కూర్చోండి ఇక్కడ కూర్చోండి. వెరీ గుడ్. పట్టండి. 1 2 3 4 5 6 అంతే. ఓన్లీ 6 మీన్స్ 12,000 పాయింట్స్ సంపాదించుకున్నారు. ఆ 2 కూడా వేస్తుంటే 16,000 అయ్యేది. సో అవకాశం లేదు కాబట్టి సరే అక్కడికి వెళ్ళిపోండి. మరి శాలరీ 17,000 పాయింట్స్. ఓకే రాజీవ్, ఆయన కూడా తీసుకురా. మామూలుగా ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళేవాడా చిన్నప్పుడు చూడటానికి? అప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నావు ఆర్టిస్ట్ అవ్వాలని? అంటే ఇంకా వాతావరణం అది కాబట్టి చిన్నప్పటి నుంచి అదే వాతావరణం ఉంటుంది. ఇంకా యాక్టింగ్ తప్ప ఇంకా వేరే లేదు చాయిస్. ఎందుకురా మన ఫ్యామిలీలో నేను ఒక్కడున్నాను కదా, నువ్వు బాగా చదువుకో, ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తుంది మనకి అని ఎప్పుడైనా చెప్పారా? అయ్యో పొరపాటును కూడా చెప్పలేదు. చెప్పలా? ఎప్పుడైనా యాక్టర్ అవ్వరా అని చెప్పేసి ఎంకరేజ్ చేశాడు అంతే. ఇది ఎప్పుడు ఇది నీకు ఊహ? నాకు ఊహ తెలిసినప్పుడు అంటే 81 అన్న. అంటే ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ అని పెట్టారు. మన దీక్షిత్ గారు, భిక్షు గారు వీళ్ళంతా అప్పుడు స్టూడెంట్స్. అప్పుడు నుంచి వాళ్ళతో కలిసి క్లాసులు, స్టేజ్ మీద నాటకాలు, డాన్సులు, దేవోత్సవం. ఓకే. ఫస్ట్ స్క్రీన్ ఏది? టెలివిజన్ బేసిక్గా. టీవీ చిన్న స్క్రీన్ మీద ఏది బాగా పేరు వచ్చిందని? 89 రాజశేఖర్ చరిత్ర, 90 డామిట్ కథడం జరిగింది. ఆ తర్వాత 98 రుతురాగాలు, కస్తూరి, శాంతినివాసం. ఇంకా అక్కడి నుంచి అలాగా మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 వరకు సీరియల్స్. సుమా ఎక్కడ ఫ్లాట్ అయిపోయింది? మామూలుగా అదర్ స్టేట్ అమ్మాయి కదా, అమ్మాయి అప్పటికి ఇప్పుడు మనకంట బాగా బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడ తొలి చూపులోనే ఎక్కడ అని? 94 ఆ టైంలో ఒక ఎపిసోడ్ ఎడిటింగ్ జరుగుతుంది. మంది సింగిల్ ఎపిసోడ్ చేసి ఎడిటింగ్ కోసం రూమ్కి వెళ్ళాను. చూద్దాం రష్ అంతా చూద్దాం. పక్కన మీరు గారిది సింగిల్ ఎపిసోడ్ జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఎడిటింగ్ లో ఫ్రేమ్ లోకి వచ్చింది ఒక అమ్మాయి. అది ఏంటి, జంజాల గారి సినిమాలో తొలిసారి మిమ్మల్ని సాంగ్ అలా ఫ్రేమ్ ఎంట్రీ అలా వచ్చింది. ఎవరే అమ్మాయి బాగుంది అనుకున్నాను. అంటే మామూలుగా లైన్ వేస్తాం కదా మనం, మామూలుగా రెగ్యులర్ గా అనుకున్నాను లైన్ ఇచ్చని. ఆ తర్వాత మళ్ళీ కలిసి నటించాము. ఆ తర్వాత సీరియస్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి ఏంటి అంత బాధపడుతున్నాడు? అయ్యా బాబు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. కంప్లైంట్ చేస్తే చెరో కాలు పట్టుకుంటారు. ఒకే ఒక ప్లేస్ అంతే. అమ్మా చూసుకో, మేము వేసేస్తానంతే ఉత్తిదే అలా. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజీవ్. ఇది పట్టుకోండి. ఫస్ట్ కలర్ బాల్ నేను తీస్తాను, అదే కలర్ బాల్ మీరు. ఓకే ఓకే రెడీ మరి? బాల్ ఒకసారి అన్న, ఒకసారి కలర్ చూసుకుందాం. ఓకే అబ్బా, ఇది ఇచ్చేస్తా ఇలాగా. ఎవరు మీది? అక్కడ పెట్టాలి. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఇట్లా రాజు ఇట్లా చెప్తాను. ఇది లెక్కలో రాదమ్మా, వేసేస్తానా? ఎందుకన్నా కాకపోతే మంచోండి కూర్చో. ఇది అందులో వేసేస్తాం. వెరీ గుడ్. కానీ మనోడు చాలా కష్టపడి ఒకటి తీసాడు. ఒక్కటి తీసావు,
కదా ఎంతసేపు అక్కడే ఉంటాయి మళ్ళీ వెళ్ళవా పక్కకి అటు అటు వెళ్ళవా ఒకచోట దేవుకుంట మొత్తం అన్న దున్నేస్తున్నాడు ఇంకా. దున్నేస్తున్నాడు అన్న దున్నాడు కాబట్టి ఈ మాత్రం వచ్చింది. పట్టు సేట పట్టు ఈ చేతిలోనా సేట 2 7 8 లేవు ఇదిగో అదిగో లేవు. సో 8 కాబట్టి 16,000 పాయింట్స్ సంపాదించేసుకున్నారు బ్రదర్. వెరీ గుడ్ సూపర్. అదే చెప్పండి. థ్యాంక్ యూ. పాపలు వెయిట్ చేస్తున్నారు. కళ్ళను తెప్పి చేసావే జాదు అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు నన్ను దిలి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో రాజీవ్ నేను సుమా అంటే నేను అడ్జస్ట్ అవుతాను మరి అక్కకి ఎవరు లేరు అనుకున్నారా? మొన్న సుమా అన్నావు. మొన్న కాదు ఎప్పుడో సుమానే అన్నాడు. నిన్న మధు అన్నాడు మళ్ళీ వాళ్ళు వాట్ ఇస్ దిస్ అడగండి. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవి పరుగును తీసిన కథ విన్నా గోవిందా రాజీవ్ ఖన్ఖాలా 20,000 పాయింట్స్ సంపాదిస్తున్నావు. ఓకే మాధవి లత మీ ఇద్దరు రండి. వాంగే మీరు ఎందుకు అలా నవ్వారో చెప్పండి. అలా నవ్వుతే అంటే అమ్మాయిలు కదా రాజీవ్ దా అంటాం. అమ్మాయి దా అనం కదా అమ్మాయి ఓకే రండి. జ్వరమొచ్చింది చెమటొట్టింది నడపుట్టింది బెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు ప్రేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఓకే మాధవి లత ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది?
అండ్ రవిబాబు గారు నా ఫోటో ఒకటి ఐడిల్ బెయిన్లో చూసి ఒక క్యాప్ పెట్టుకొని వితౌట్ మేకప్ క్యూట్గా అలా పెట్టుకొని ఉంటాను. ఈ అమ్మాయి అయితే నా క్యారెక్టర్కి యాప్ట్గా సూట్ అవుతుంది, క్యూట్గా ఉంది, సో ఇలానే కావాలి అని అలానే పెట్టి అలానే క్యాప్ పెట్టి జాకెట్ వేసి సినిమా మొత్తం నన్ను అలా చూపించేసారు. అలాగే చూపించాను. ఓకే, నేను ఎప్పుడైనా ఊహించాను నేను హీరోయిన్ అవుతాను, నాకు అవకాశం వస్తుంది అని ఎప్పుడైనా? అంటే ఏదో నేను డాక్టర్ అవ్వాలని యాక్టర్ అవ్వలేదు, యాక్ట్రెస్ అవ్వాలనుకునే యాక్ట్రెస్ అయ్యాను. నాకు 7 years ఉన్నప్పటి నుంచి ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అంతే. నాకు అది తప్ప ఇంకేం తెలియదు. మై ప్యాషన్, మై డ్రీమ్, మై ఎవ్రీథింగ్. ఓహో, తర్వాత అదర్ లాంగ్వేజ్ ఏం చేశారు? ఇంతవరకు ఏం చేయలేదంటే నేను చదువుకుంటున్నాను అప్పటి నుంచి, ఇప్పటికి కూడా చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు ఇప్పుడు MSc ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్నాను. ఓకే, నీ గురించి చెప్పమ్మా. ఏంటమ్మా? చిన్న పిల్ల, బ్రెయిన్ బాగుంది. ఏం చదువుతున్నావు? MBA చేస్తాను. MBA? చిన్నపిల్ల MBA చిన్నపిల్ల చదువుతా? ఏ కాలేజ్? సింగపూర్లోనా? ఇక్కడ కదా, మేము టికెట్ కొనుక్కొని అక్కడ దాకా అడుగుతాం. సింగపూర్ అంటే ఏ నరసాపురం అయితే పర్లేదు, అమలాపురం అయితే పర్లేదు. అదే అంటే చిన్నపిల్ల అంటే నాకు అర్థం కాలేదు. అదే చూస్తున్నా ఎందాక నుంచి అమ్మాయిని. నువ్వు కూడా హీరోయిన్ అవుతావు అనుకుంటున్నావు? లేదండి, బాగా చదువుకోవాలనుకుంటున్నావు. చదువుకుని ఏమవుతావు? మంచి హౌస్ వైఫ్ అవుతాను. హౌస్ వైఫ్ అవుతా? నేను ఈ మధ్యనే హౌస్ కొన్నా. బాగుంటది, 3 bedrooms ఉంటాయి, పెద్ద హాల్ ఉంటుంది. ఆల్రెడీ మీ ఆవిడ ఉందండి? అందుకే 3 bedrooms ఉన్నాయని చెప్పా. 1 bedroom లో ఆవిడ ఉంటుంది. అది సో ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురా. అట్లాగే నేను కూడా సంతోషపడతాను. డేంజరమ్మోయ్, 2 ఆడపిల్లలు. రెడీయా? ఈ కలర్ తీయాలి, వేరే కలర్ తీయకూడదు. పొరపాటులో దీంట్లో లోపల కూడా సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ గా ఉంటుంది, కింద స్పాంజ్ ఉంది. రెడీయా? రెడీ రెడీ, స్టార్ట్ ది మ్యూజిక్. అమ్మా, జస్ట్ మిస్. అదిగో అందులో వేసా, స్టార్టింగ్ తీది లెక్కలో రాదు, అందులో వేసా. ఏంటి చాలా కనిపించట్లేదు? చాలా వేసారు. మా ఇద్దరికంటే చాలా ఎక్కువ బాల్స్ కలెక్ట్ వాళ్ళు అక్కడి నుంచే లెక్కెట్టేశారమ్మా. సుమారుగా ఎన్ని ఉంటాయని మీ ఉద్దేశం? అది నువ్వు 10, 9, నేను 11 అని అనుకుంటున్నాను. ఇదిగో అదే ఇందులో దొరికింది. ఇదేంటంటే సింగపూర్లో ఫ్లాంతర్ ఫగడి అని ఒకటి తెలుసు కదా, షాపింగ్ కాంప్లెక్స్. అక్కడికి వెళ్ళి ఇది ఇస్తే ప్రభాకర్ కాయ అని ఒకటి ఇస్తారు, దాన్ని షో కేసులో పెట్టు. ఆ చాట్ పట్టమ్మా. 1, 2 స్పాంజ్ ముక్క. రాజు కంటే ఎక్కువ రావాలి. 8 9 10 లేదు లేదమ్మా, ఓన్లీ 9. ఇదిగో వెరీ గుడ్, సూపర్. 9 వచ్చింది కాబట్టి 18,000 పాయింట్స్ సంపాదన చేసుకున్నారు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. సో ఎక్కువ తీసావు కాబట్టి ఒక మంచి పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళమ్మా. ఓయ్,
ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు? జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే కళ్ళంతా ఏడెక్కి పోతా ఉందే కొంపలో కూలరే ఎత్తించుకో అద్దాక గొంతెండి పోతా ఉందే ఆరాన పుల్లైచు కొరిగేసుకో దిగులొచ్చింది దిగులొచ్చింది ఉడుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బి నిన్నట్నుంచి సీర కట్టు సలపరించి పుట్టు మచ్చ పులపరించి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా లోనేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే చిన్నగల్లి ఇంట్లో నీ అక్కని అడుగే వెరీ గుడ్. మాధవీలత 23,000 పాయింట్స్. ఎంత చేట పూర్తి అయ్యేసరికి మధుశాలిని 17,000 పాయింట్స్, రాజీవ్ ఖన్ఖాలా 20,000 పాయింట్స్, మాధవీలత 23,000 పాయింట్స్. ఫ్యాంటాస్టిక్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఏంటంటే కాస్కో నా మాస్పత్రి. ఏంటది? 1 minute కూర్చుంటే 4,000 పాయింట్స్ ఇస్తాను. వెళ్ళిపోదాం మరి అందరికి. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఇదే చెప్తాను కదా మాస్పత్రి. హాయ్ అని చెప్పండి దానికి. ఫ్రంట్ బాగుంది, బ్యాక్ చూపించమ్మా. చాలు కొంచెం ఇటు తిరగమ్మా. ఇటు తిరుగు. ఆగు. ఇప్పుడు లేడీస్ ఫస్టా జెంట్స్ ఫస్టా? జెంట్స్ ఫస్ట్. జెంట్స్ ఫస్ట్. ఫస్ట్ దూకు దూకంతే. అది 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 కింద గంట ఉంది, కొట్టు. మెడ కింద ఏంటిది? సయ్యా. సూపర్. ఈ వెక్కే విధానం చూస్తుంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక గంట ఉంటాయేమో అనిపిస్తుంది. రెడీయా? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. రాజా అంత పని చేసావు రాజా. జస్ట్ 10 seconds కానీ ఉండుంటే, ఓన్లీ 10 seconds, 1 minute అయిపోయేది. 4,000 పాయింట్లు ఇద్దాం అనుకున్నాను. అందుకే చెప్పాను ఆడపిల్లలు ముందు రమ్మని. కాదు, దాని మీద కూర్చొని దాంతోపాటు నువ్వు తిరగటం చూసే ఆ విధానం అనుకున్నా. అబ్బా గెచ్చేసాడు అనుకున్నాను. లావణ్య దూకమ్మా. లావణ్య
ఆపేయమంటే ఆపేస్తాం. ఓకేనా? స్టార్ట్ ద మ్యూజిక్. ఏంటిది? అమ్మాయి గెలని తొక్కేస్తున్నాడు అమ్మాయిని. వెరీ గుడ్ లావణ్య, బాగా ట్రై చేసావు. ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా? ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓకే మధు, మరి ఎక్కాలి కాబట్టి యాక్చువల్లీ నాకు కూడా కొంచెం జ్వరం వచ్చింది. అంతేనా? నేను టాబ్లెట్స్ పైనే ఉంటున్నాను 7 days నుంచి. అవునా? ఓహో, నేను కూడా టాబ్లెట్స్ పైనే. డ్రెస్ చేంజ్, డ్రెస్ చేంజ్ అలా వెళ్ళి ఇలా వచ్చావు. వెరీ గుడ్, సూపర్, దూకు. రెడీ మధు? కైండ్ ఆఫ్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. దిగమ్మా, దిగ దింపే అమ్మ వెళ్ళి జాగ్రత్తగా. కళ్ళు తిరుగుతున్నాయా? మరి దీని మీద ఎవరు లేరు కాబట్టి దానికి బైక్ ఇప్పేయండి. వెరీ గుడ్. కాస్కోనామ్ ఆసుపత్రి పూర్తయ్యేసరికి మధుశాలని 17,000 పాయింట్స్, రాజీవ్ 20,000 పాయింట్స్, మాధవీలత 23,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఏంటంటే ఐటమ్ రాజా. ఏంటది? రెడీ? చూసేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు
బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లులో హల్లో ఎప్పుడు ఎట్టాగుండే పాప తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా నా కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా సరసం ఇంకా ఎక్కువైతే చచా చిచి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అమ్మహా అంటామడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు అరెరే ఓ ఫైవ్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి ఇక్కడ. మరి మీరు ఆరుగురు రెడీయా? రెడీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా కోర్టుకు ఎటువైపు కోర్టుకు ఎటువైపు అంటే కోర్టుకి ఉన్నది ఒక రోజ్ మాత్రమే. సో లెఫ్ట్ సైడ్. ఎటువైపు ఉంది రోజ్? ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్. లెఫ్టా? లెఫ్ట్. లెఫ్ట్. ష్యూర్? లెఫ్ట్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. షూర్? షూర్. లాక్ లాక్ లాక్. రైట్ ఆన్సర్. తాగుండే పాప తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే. క్వశ్చన్ ఏంటంటే ఐటమ్ రాజా కోర్టుకు ఎటువైపు అనే లోపల నువ్వు లాగేసావు అమ్మాయి. అదేంటంటే రోజా పువ్వు కరెక్టే. సో లెఫ్ట్ అన్నావు. రైట్ ఆన్సర్. 19,000 పాయింట్స్ మధుశాలిని. వెరీ గుడ్ శరత్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా నడుముకు ఎన్ని కలర్? మధుశాలిని చెప్పేంటి? 3 కలర్స్. ఏమిటవి? పింక్, బ్లూ, yellow. క్వశ్చన్ ఏంటి? ఐటమ్ రాజా నడుముకు ఎన్ని రంగుల బెల్ట్లు ఉన్నాయి? రిబ్బన్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ రిబ్బన్ ఓ బెల్ట్. 3 రంగులు. 3 రంగులు. 3 కలర్స్. yellow, blue, pink. కన్ఫర్మ్. సేమ్ అవే మీ లెఫ్ట్ హ్యాండ్ కి కూడా ఉన్నాయి. కన్ఫర్మ్. 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 రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది. మధుశాలిని 21,000 పాయింట్స్. బాగుంది. ప్రతిదీ ముందు లాగేస్తున్నావు. బాగా చెప్తున్నావు. ఇప్పుడు ఒకటి ఉంది, చాలా కష్టమైంది. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజాకు వాచ్ చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ రిబ్బన్ కింద వాచ్ ఉంది. క్వశ్చన్. ఐటమ్ రాజా గారి చేతికి వాచ్ ఉందా లేదా? లెఫ్ట్ హ్యాండ్ రిబ్బన్స్ కింద ఉంది. షూర్? షూర్. షూర్. బల్ల గుద్దేవా? బల్ల గుద్ది చెప్పావా?
రైట్ ఆన్సర్. మహాంటాంబడు ఒయ్యరి ఒయ్యరి కమ్మహ ఉండేటప్పుడు. క్వశ్చన్ ఏంటంటే ఉందా లేదా అని అడుగుదాం అనుకున్నాను. ఉంది, అది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. మధుశాలిని 23,000 పాయింట్స్. వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా వెంకటేశ్వర్లా మేనరిజం ఎన్నిసార్లు చేశాడు? 2 times. మేనరిజం షూర్ షూర్ కన్ఫర్మ్. రాంగ్ ఆన్సర్. సో మాధవి లత నుంచి మేము 2000 తీసుకుంటే 21,000 పాయింట్స్. యాక్చువల్గా ఏంటంటే మేనరిజం 3 సార్లు, నాట్ 2 సార్లు. లాగు ఒక కిస్ లాగు. ఏం మాట్లాడుతున్నావా? ఇలా పట్టుకుంటూ ముచ్చడుతున్నావేమో. 2,000 పోగొట్టినందుకు. యాక్చువల్లీ ఫస్ట్ బజర్ నొక్కగానే 3 times అనింది. మళ్ళీ మీరు అడగగానే 3 కాస్త 2 అయింది. లేదే, నేను బెదిరించా. ఫస్ట్ నుంచే మీరు 2 మీద ఉన్నారు. నాకు 3 చెప్పింది, నీకు 3 చెప్పింది, మీకు 2 చెప్పాల్సింది నాకు 3. అదే. నీలో మీలు అనుకుంటే ఎలాగా? ఇప్పుడు 5th క్వశ్చన్ ఏంటంటే, సపోజు మాధవి లత లాగింది అనుకోండి, ఇక్కడ టై అవుతుంది. మీకు అవకాశం లేదు, నాకు ఛాన్స్ లేదు. టై అయితే 6th క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో అది వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని మాట్లాడుకొని కాదు, ఒకవేళ మీకు తెలిస్తే మీరు చెప్పేయచ్చు. లాగద్దు అని నేను చెప్పను, ఇంకా టైం ఉంది. ఇన్ కేస్ మేబీ. సో 5th క్వశ్చన్. ఐటమ్ రాజా స్లో మోషన్లో ఎన్ని స్టెప్స్? మాధవి లత చెప్పు. ఐటమ్ రాజా స్లో మోషన్లో ఎన్ని స్టెప్స్ వేశాడు? స్లో మోషన్లో ఎన్ని స్టెప్స్ వేసాడు? ఓకే, ఎన్ని? 3 steps. 3 షూర్? ఎస్ ఆర్ నో? ఇట్ జస్ట్ గెస్సింగ్ అంతే. ఇంకా చెప్పు. సే yes or no? Yes. Yes. Right answer. Very good. సో ఇప్పుడు మాధవి లత అండ్ మధుశాలిని ఇద్దరు ఉన్నారు. రాజీవ్ కనకాలకి నో ఛాన్స్. మనం మగాళ్ళం, ఆడవాళ్ళు అలా గెలుచుకుంటూ వెళ్తుంటారు. మనం చూస్తూనే ఉంటాం. మనం ఇంతే అంతే. ఇప్పుడు ఇద్దరికి అవకాశం ఉంది. ఎవరైతే ముందుగా లాగారో వాళ్ళే చెప్పాలి. మధ్యలో మాకు తెలుసు మేము లాగాం అని చెప్పకూడదు. 6th క్వశ్చన్ ఏంటంటే, రెడీ? ఐటమ్ రాజా ఓవర్ కోట్కు ఎన్ని బటన్స్ ఉన్నాయి? మాధవి లత 4. 1 second. ఫాస్ట్, టైం లేదు. ఎస్ సార్ నో అనేది నేను చెప్తాను. 4 for boys, 3 for girls. 4 confirm. 4 షూర్ కన్ఫర్మ్? రాంగ్ ఆన్సర్. జస్ట్ 2. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. RS Brothers Ali 369, who is the Katravalli? Rajiv Khankala 20,000 points, Madhavi Lata 21,000 points, Madhushalini 23,000 points. RS Brothers Ali 369, who is the Katravalli? Rajvinder Katravalli, Madhushalini. Thank you very much. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మీరు చేసే ప్రాజెక్ట్స్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకే, సో మధుశాలిని 23,000 పాయింట్స్ గెలుచుకున్నావు. దానికి 9 times ఎక్కువ ఇస్తా ఉన్నావు. నువ్వు గెలుచుకున్నది 2,07,000 రూపీస్. వెరీ గుడ్.
ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షాబాఖ్. స్వీట్లో పాలకోవా, టూరిజానికి గోవా, ఆలీ 369లో కామెడీ హవా హవా. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. పాలకోవా రెడీ. సరే అయితే ఇంజక్షన్ ఉందమ్మా, ఇస్తే మొత్తం తగ్గిపోద్ది నీకు. అతన్ని పిలవండి. ప్రభాకర్ MBBS పని చేయండి. క్రూస్ ఈ పాటకి అనిల్ అండ్ మాధవ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏది అతను రెడీ వచ్చాడా? ఆర్ట్ డైరెక్టర్, అతనికి అవార్డు ఇవ్వాలి. మాట్లాడుకోండి నన్ను చేయదు, షూటింగ్ చేయదు. మాట్లాడుకోండి ఏం పర్లేదు. బుల్లు మళ్ళీ ఇరుక్కొట్టేదాకా అంతే. కాసుకో చెప్పు, కాసుకో నా మాసుపత్రి అయితే